హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ స్నాక్ చికెన్ పకోడీ. ఈరోజు మీ ఇంట్లో స్నాక్స్ ఏంటి? నేను నేర్చుకున్న చికెన్ పకోడీ ఎలా చేస్తానో మీరు చూసేయండి. నేను మెత్తడి చికెన్ తీసుకున్నాను. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ అనేది తీసుకున్నాను. శుభ్రంగా పసుపు ఉప్పేసి కడిగి పెట్టుకున్నాను అన్నమాట. దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం తగినంత ఉప్పు, తగినంత కారం, అలాగే కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు, మొక్కజొన్న పిండి, 2 టీ స్పూన్స్ శనగపిండి, కొత్తిమీర, పుదీనా, 2 రెమ్మల కరివేపాకు, 5-6 మిర్చీలు. ఇదంతా కలుపుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి 2 అవర్స్. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. ఇప్పుడు ఇలాగా చిన్నగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇదంతా. ఇదిగోండి, ఇలాగా మొత్తం వేసేస్తున్నాను నేను. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే. ఇది వేగటానికి ఒక 3 మినిట్స్ అయితే పడుతుంది. లోపల అంతా ఉడకాలి కదా. లో ఫ్లేమ్ మీద ఎంచుకోవాలి. ఇవ్వండి, 50% అయితే ఉడికిపోయింది పైన. ఎదిగండి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. లోపల చికెన్ అయితే ఉడకాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదిగండి, ఇలాగా తీసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లో వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. నేను చేసిన చికెన్ పకోడీ ఎలా ఉందో చెప్పండి. మీరు ఇలాగే చేస్తారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.